19 ఏళ్ల నుంచి ఈ పాట మారుమోగిపోతూ ఇప్పటికీ కూడా ఎవరికి ఫెటిగ్ రాలేదు. అది ఆ మెలడీకి ఉండే స్పెషాలిటీ. అది స్పెషాలిటీ మెలడీ ఒకటే. సెల్ఫ్ లైఫ్ అవును. సెల్ఫ్ లైఫ్ కాకుండా షెల్ఫ్ లైఫ్ కాకుండా షెల్ఫ్ లైఫ్ ఫాస్ట్ మూవింగ్ అంటే సెల్ఫ్ లైఫ్. ఇప్పుడు యాక్చువల్లీ పాత పద్ధతుల్లో చేస్తున్నారు సార్ సంగీతం. అంటే టెక్నాలజీ వల్ల అన్ని మారిపోతున్నాయి. ఏం మారలేదు. హ్యూమన్ క్రియేషన్. ఇప్పుడు గాడ్ క్రియేషన్. ఒక చెట్టు ఉంది, ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషి లాంటి ఇంకోటి ఉండదు. ఎంత అద్భుతమైన అలాగ క్రియేట్ చేసిన ఒక మ్యూజిక్ని ఇంకొకటి ఏదో మిషన్లో వచ్చి క్రియేట్ చేసిందంటే రాదా? అది రాదు. ఆ హ్యూమన్ టచ్ అసలు రానే రాదు సార్. అలాగే బంబం బోలే పాట హరిహరన్ గారు పాడారు కదా సార్. ఇద్దరి చేత పాడించారు. ఆ గమకాలు సంగతులన్నీ కూడా. అది కొన్ని విషయాలు మనకు ముందర తెలుస్తాయి. ఏంటి ఇది? జన్మానికో శివరాత్రి లాంటిది, జన్మానికో పాట. అది దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటారు సార్ ఆ మాట? ఎందుకంటే ఆ వైబ్రేషన్, ఆ కాశీలో ఆయన అంత వైబ్రెంట్గా ఇచ్చిన సిచ్యువేషన్ని ఐ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఫుల్గా, తృప్తిగా. అంతకన్నా బెటర్ సాంగ్ ఎవరు చేయలే ఉండకూడదని ఆ కసి కూడా ఉంటుంది కదా. ఇవి కాకుండా కూడా మీరు చాలా గొప్ప దేవుళ్ళ పాటలు చేశారు కదా సార్. మీరు అన్నారు మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి పాటలు. ఈ భక్తిపరమైన పాటలు ఎంత మాస్ అయినా, క్లాస్ అయినా, ప్రైవేట్ ఆల్బమ్ అయినా మీకు ఎలా ఉంటుంది మణిశర్మ గారు? అంటే ఇప్పుడు మాకు మ్యూజిక్ అంటూ వస్తే అంటే ఇది డివోషనల్ సాంగ్, అది ఏదైతే అన్నీ ఒకటే మా ఎవ్రీథింగ్. అది కూడా డివోషన్తోనే చేస్తాం. ఏ మాస్ పాట అయినా సరే, ఏదైనా సరే. హార్మోనియం దగ్గర కూర్చునే సరస్వతి అంబ పలకాల్సిందే. మన చేతిలో ఏముంది?